జగనన్న అంటే ఏమని అంటావు కానీ మనము రెడ్లను కాపాడుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కదన్న. అంటే ఏం చేసినా కూడా కులాల సమీకరణలే జరుగుతాయి జనరల్గా. వైసీపీ నుంచి రెడ్లు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని బుజ్జగించి ఏదో చేసి ఉన్నది 11 సీట్లే అడగా. దాంట్లో మంచి మంచి నాయకులంతా మన రెడ్ల కులంలో ఉన్న వాళ్ళ నాయకులంతా పోతా ఉంటే పోతే పో, నా ఫోటో చాలు రా భయ్ అని చెప్పేసి ఇంకా అదే మాయలో ఉంటే ఎట్లా జగనన్న? కనీసం రెడ్లనైనా కాపాడుకోవాలిగా. ఆ? వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోతే ఏంటి మన పరిస్థితి? కనీసం మన కులపోలనైనా కాపాడుకోవాలి కదన్న. ఏందో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా జగనన్న? ఎంతసేపు ఇప్పటికీ కూడా 151 నుంచి 11కి వచ్చినా కూడా నా ఫోటో ఒకటి చాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓట్లు పడిపోతాయనే భ్రమలో ఉంటే, జనాలను భ్రమించాలని చూస్తే, నా ఫోటోనే నా ఫోటోనే నా ఫోటోనే భ్రమలో ఉంటే రెడ్లు కూడా వెళ్ళిపోతే ఎవరు మిగులుతారు పార్టీలో? ఏమన్నా అర్థమవుతోందన్న? నాకేంటంటే ఉచిత సలహాదారుడిగా సరే, నాకు మీరిచ్చేది లేదు, మీకు నేను ఇచ్చేది లేదు కాబట్టి మనం ఏదో సలహాలు ఇచ్చుకుంటున్నాము, మనము పార్టీని లేపాలని ట్రై చేస్తున్నాము. వాళ్ళు కూడా లేకపోతే ఎక్కడన్నా లేచేది? ఎంత లేపాలి మేము? ఏమీ లేకుండా ఏం లేపుతాం? ఉత్త పార్టీని లేపుతామా గాలిలోకి? ఉండాలి కదా, కనీసం రెడ్లైనా ఉండాలి కదన్న, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలిగా. విజయసాయి రెడ్డి ఏదో పాపం పసిబిడ్డ తప్పు చేసింటాడు అనుకో, అంత మాత్రం ముడి మీద దాన్ని పంపిస్తావా అన్న? అట్లాంటి వాళ్ళని ఎంతమంది పంపించావు రెడ్లని? తప్పన్నా జగనన్న, నేను మాట్లాడితే ఇట్లే ఉంటుంది, అంత పచ్చి పచ్చిగా ఉంటుంది వ్యాపారం. కొంచెం చూసుకోవాలి, ఉన్న రెడ్లైనా కాపాడుకుందాంనా. ఏందో అన్నీ నేనే చెప్పాలి నీకు.